3 దినాల చర్చి ప్రతిష్ఠ పండుగ సభలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చివరి రాత్రి, మరి పగటి పునరుద్ధాన ఆరాధన కొనసాగించుకుంటున్నాం. సాయంకాలము రాత్రికాలపు బహిరంగ సభ బయట ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 2 రాత్రులు దేవుడు తన అపారమైన కృప చేత కొన్ని శ్రేష్టమైన సంగతులను మనకు తెలియజేసి ఉన్నాడు. మందిరము యొక్క విలువలు చాలా ప్రాముఖ్యమైనవి. మందిరంలో మనం ఎలా ఉంటున్నామో, ఎలా ఉండాలో, దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో 2 దినాలు చాలా సంగతులు మనము నేర్చుకున్నాము. కొంతమంది 2 దినాల్లో రాలేక వెనకబడిన వారు ఉన్నారు. రాలేని వారు కొంతమంది ఏం చేస్తున్నారంటే మన యూట్యూబ్ ఛానల్ను చూస్తూ ఉన్నారు. అయినా మరలా ఒకసారి నెమరు వేసుకుందాం, ఒక కీర్తన పాడుకుందాము. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులు ఉన్న వాళ్ళందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది పాపం ఎందుకో చేతులు ఎత్తడానికి, స్తోత్రాలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటున్నాను. నేను పరిస్థితిని ఎరుగుదును, మీరేమాత్రము చింతపడక్కర్లేదు. సమయాన్ని అన్నిటినీ నేను గమనిస్తుంటాను. సమయంతో పాటు వింటున్నారో లేదో కూడా గమనిస్తాను. వినట్లేదని ఎప్పుడైతే నాకు అర్థమైపోయిందో మీకంటే ముందుగా నేను ఆపేస్తాను. కాబట్టి మీరెవరు టెన్షన్ పడకుండా జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి మనసుంచుదాం. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. అవును కదా, దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆయన యొక్క మందిరావరణములో చేసినటువంటి గొప్ప మేలులు ఊహించలేదయా ఈ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయా ఈ మేలులన్నీయు, తలంచలేదయా ఈ గొప్ప కార్యములు. Praise God. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నన్ను పైకి లేపావయ్యా. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము
ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా ఉండలేనయ్యా, యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా ఉండలేనయ్యా, ఈ మేలులన్నీ తలంచలేదయ్యా, ఈ గొప్ప కార్యములు ఊహించలేదయ్యా, ఈ మేలులన్నీ తలంచలేదయ్యా, ఈ గొప్ప కార్యములు పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా ఉండలేనయ్యా, యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా, ఊహించలేనయ్యా, ఈ మేలులన్నీ తలంచలేదయ్యా, ఈ గొప్ప కార్యములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలను మనం తలపోసుకుంటే మనందరం కూడా మరి ఇప్పుడు మనకు సాక్ష్యం చెప్పినటువంటి అరుణ ఈ మందిర ప్రారంభ దినాల్లో చిన్న బాలికగా, ఈ సంఘములో యవనురాలుగా, ఈరోజు ఒక బిడ్డకు తల్లి కాబోతున్నటువంటి ఒక స్త్రీగా, ఇటువంటి అనేక మేలులు ఈ మందిర ఆవరణములో మనం పొందుకొని ఉన్నాం. మన పిల్లలను చూసేటువంటి కృపను మనం పొందుకొని ఉన్నాం. దేవుని మందిరారంలో నివసిస్తున్న మనము మన హృదయ తలంపులను ఎరిగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామని ఎరిగి ఉండాలి. మన హృదయ తలంపులన్నీ ఎరిగిన దేవుడు. మరి నిన్నటి దినమంతా కూడా మనము కీర్తనల గ్రంథంలోనే 122వ కీర్తన, 84వ కీర్తనలో మందిరపు యొక్క ఆవశ్యకతలు, మందిరములో మనం ఉండవలసిన విధానాలు, మందిరము మనకి ఏమి నేర్పిస్తుంది, మన యొక్క దైనందిన స్థితి మందిరములో ఎలా ఉంటుంది, దావీదు గారు ఏ రీతిగా మందిరములో ఉండాలని ఆశపడుతున్నాడు, మనము ఏ రీతిగా ఉంటున్నాం పరీక్షించుకునేటువంటి కొన్ని శ్రేష్టమైన సంగతులు గడిచిన మరి 2 దినాలు మనం నేర్చుకొని ఉన్నాం. ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్య ధ్యానము 139వ కీర్తనలోనికి వచ్చాం. 139వ కీర్తనలో చూసినప్పుడు దేవుడు మన యొక్క హృదయాంతరంగమును పరిశీలిస్తున్నటువంటి వాడు. ఆయన మన యొక్క హృదయ అంతరంగములను ఎరిగినటువంటి వాడు. మన స్థితి ఏదైనాను, మన పరిస్థితి ఏదైనాను, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన హృదయ అంతరంగాల్ని పరిశీలిస్తున్నాడని దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ కీర్తనలో మనం గమనించినప్పుడు మన యొక్క దైనందిన స్థితిలో మన హృదయాంతరంగములో నుంచి మనము మన యొక్క అనుదిన కార్యకలాపాలను జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మ ఆలకించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించాలి. ఎవరు కూడా కిందకు వేయించి మీ తలకాయలు కింద పెట్టొద్దు. మీరు పరిశుద్ధ గ్రంథాలు ఎవరు చదవద్దు. ఒకవేళ చదవలసి వస్తే ఎవరో ఒకరు చదువుతారు. సూటిగా నా మాటలు వినటానికి ప్రయత్నించి వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు 139వ కీర్తన మొదటి మాట అని మనం చదివితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుటను నేను లేచిండుటను నాకున్న తలంపులు మొదటము నువ్వు ఎరిగి ఉన్నావు. చాలామంది మన యొక్క దైనందిన స్థితిని చూసినట్లయితే మన తలంపులు, మన ఉద్దేశాలు ఎవరికి తెలియలే అనుకుంటూ దేవుణ్ణి మోసం చేస్తూ మనం మోసపోతున్న సంగతులు చాలామందికి తెలియవండి. కీర్తనకారుడు 139వ కీర్తనలో ఏ విధంగా రాశాడో భక్తుడు కూడా పాట రాశాడు కదా. పాడుకుందామా? నన్ను చూచువాడా నిత్యం కాచువాడా
తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. తలపులు తపనయు అన్నీయు నీవెరిగి ఉన్నావు. తలపులు తపనయు అన్నీయు నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదము యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కాపి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కాపి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుంటున్నా పడుకుంటున్నా రాజా నీవెరిగి ఉన్నావు. కూర్చుంటున్నా పడుకుంటున్నా రాజా నీవెరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. దేవుడు మన దైనందిన జీవితంలో అనుదినము మనల్ని చూస్తూ ఉన్నాడు. ఏమేమి చూస్తున్నాడు? ఏమండి, ఏమేమి చూస్తున్నాడట? మనము కూర్చున్నది చూస్తున్నాడట, మనం పడుకున్నది చూస్తున్నాడట. ఏమండి, మనం కూర్చున్నది చూసిన దేవుడు, మనం పడుకున్నది చూసిన దేవుడు, మనం నడుస్తున్నది చూసిన దేవుడు మనం ప్రార్థించుట చూడ ఏమ్మా, మనం ప్రార్థించుట చూడ, మనం ఆరాధించుట చూడ, మన ఆత్మీయ స్థితిని చూడ. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో గత 18 సంవత్సరాల అపారమైన కృపలో మనం అందరము దాచబడి ఈ 19వ సంవత్సరంలో ప్రవేశింపబడి
మనము కూర్చుంటుంది, మనము నడుస్తూ ఉంది, మనము ప్రార్థిస్తుంది, మన ఆత్మీయ స్థితి, మన నడవడికను చూస్తున్న దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అందుకే మనము ఈ మాటలో 7వ మాటను చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. మన యొక్క ఆత్మలు దేవునితో మాట్లాడాలి. ఇక్కడ కీర్తనకారుడు దేవుని బిడ్డ దేవుని శ్రద్ధను, దేవుని నడిపింపును కాపాడే బలాన్ని దాటి ఎప్పుడూ వెళ్ళలేడండి. దేవుని యొక్క నడిపింపు. అందుకే వాక్యం ఏమంటుందంటే, నేను నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతాను. దేవుని ఆత్మను పొందినటువంటి విశ్వాసులుగా దేవుని సన్నిధిలో దినదినము మనము ఆశీర్వాదకరముగా వర్ధిల్లాలి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కదండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి. భూ సంబంధమైన ఆశీర్వాదాలకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి సంబంధమే లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నేను చెప్తా ఉన్నాను మరలా. చాలామంది చెప్తూ ఉంటారు, నన్ను కూడా అన్నారు, మీకు కూడా తెలుసు చాలామందికి. మన యొక్క గృహప్రవేశంకి వచ్చినప్పుడు అందరు అన్నారు, పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు, గనుకనే ఇంత పెద్ద ఇల్లు కట్టారు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు మన యొక్క కష్టం మీద ఆధారపడి ఉంటుందండి. అఫ్ కోర్స్ దేవుని సహాయం ఉంటుంది, అది వేరే. మన కష్టపడకుండా దేవుని సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు ఎంతగా కష్టపడతావో అంతగా సంపాదించుకుంటావు. దేవుని సన్నిధికి నడవని వారు, ప్రార్థన అంటే తెలియని వారు, ఈ లోకములో పూర్తిగా అన్య సంబంధమైన ప్రజలు అధికముగా మరి సంపాదించారు. మరి వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాడంటారా? నేనైతే అంగీకరించనండి. భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీ ప్రయాసం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంతగా చెమటోరుస్తావో అంతగా సంపాదిస్తావు, అంతే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది? దేవుని ఆత్మను కలిగిన విశ్వాసులుగా మనం ఆశీర్వదించబడాలి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు శిథిలమైపోతాయమ్మా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు ఏవి పొందుకున్నవి శిథిలమైపోతాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవునితో సమకూరుస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అవసరం. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూలిపోతానండి. నిన్నటి దినమున మీరు చూశారు లేదో, యుఎస్ ఆ ప్రాంతంలో వెనిజులా అనేటువంటి ఆ ఏరియాలో భూకంపం వచ్చిందండి. మీరు ఇవి చూడరు కాబట్టి మీకు తెలియదులే. మీ అదంతవరకు దాదాపు ఏ సీరియల్ బాగుంటుందో చూస్తారేమో నాకు తెలిసి. ఈ వార్తలు చూడండి. అందుకే ఎప్పుడు చెప్తాను, వార్తలు చూస్తే మనకు ఉపయోగకరంగా ఉంటాయి చాలా. ఆ వీడియోస్ అక్కడి నుంచి పంపించారు, న్యూస్లో వస్తూ ఉంటే ఆ బిల్డింగ్స్ అట్లా పగిలిపోయి అలా కుప్పగోలుతూ ఉన్న సందర్భాన్ని చూసినప్పుడు, మరి ఇప్పుడు మనకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతమైనయా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతమైనయా? అమెరికా అనబడేటువంటి ప్రాంతము ప్రపంచంలోనే ధనవంతులు నివసిస్తున్నటువంటి ప్రాంతము. అది క్రైస్తవ దేశముగా మరి ప్రపంచ రికార్డులో ఉన్నటువంటిది. అక్కడ నిన్నటి దినమే, ఇప్పుడు ఇది ఎప్పుడో జరిగింది కాదు, ఇది జస్ట్ 2 days బ్యాక్. నిన్న వార్తలో మన వార్తలోనూ చూసాం. అలా పడిపోతూ ఉన్నప్పుడు 1000 మంది దాకా దాదాపు చనిపోయారు, కొంతమంది తప్పించుకోవడం జరిగింది. అంటే రికార్డు కరెక్ట్గా వాళ్ళకు కూడా ఎలా తెలుస్తుంది? అవునండి, న్యూస్ ఛానల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఏమన్నా ప్రతి ఒక్కరిని తీసుకొని ఈయన 1వ వాడు ఈయన 2వ వాడు లెక్కేస్తారా? ఒక ఊహలో. అక్కడ బాగా ఆశీర్వదించబడిన దేశము, వాళ్ళకి డబ్బుకు కొదువు లేదు. కొదువు కలిగిన దేశాలకు అంతో ఇంతో సహకరించేటువంటి దేశము. మరి నిన్నటి దినమున వచ్చినటువంటి ఆ యొక్క భూకంపానికి పెద్ద పెద్ద మిద్దెలు కుప్పగొల్లిపోయాయండి. ఇప్పుడు చెప్పండి, భూ సంబంధమైన ఆశీర్వాదాల మీద
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అందుకే కీర్తనకారుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును. ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి. ఈరోజు చూస్తే దేవుని సన్నిధి నుండి పారిపోయే వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి. దేవుని సన్నిధి విశ్వాసాలకు ఎలా ఉందంటే భారంగా ఉంటుంది. అది భాగ్యం అని ఎంచాలి. దేవుని సన్నిధి విశ్వాసులకి భాగ్యమని ఎంచాలి. లోక సంబంధమైన ఆశీర్వాదాలు కావలసిన వారికి భారమండి. లోక సంబంధమైన ఆశీర్వాదాలు, మిద్దెలు, మేడలు, బంగళాలు, ఇంకా ఇంకా వాళ్ళకు భారంగానే ఉంటుంది. ఎందుకంటే ధనము కావాలి, మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి. దేవుని కృప ద్వారా కుప్పగూలిపోయే పరిస్థితిని కూడా చూస్తాం. దేవుని సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను అంటున్నాడు. ఆత్మలో ఆయనకు నువ్వు సమయాన్ని ఇస్తే, ఆయన నువ్వు చేర్చుకుంటే, నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించుకుంటే. అందుకే ఆ మొదటి మాటలో మనం చూస్తున్నాము, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావయ్యా. నేను కూర్చుండుట నీకు తెలుస్తుంది. నా తలంపులు పుట్టక మునిసే నా మనస్సును నువ్వు గ్రహించుచున్నావు. ఏమండి, నిజంగా మనసు ఎవరికైనా తెలిసిన? నా మనసులో ఏముందో ఎవరికైనా తెలిసిన? ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలియదండి. మన యొక్క అంతరంగమును ఎరిగిన దేవాది దేవునికి తప్ప. స్తోత్రం. మన అంతరంగమును ఎరిగిన దేవుడు, మన యొక్క సృష్టికి కారణభూతుడు, మనల్ని ఈ భూమిపై నిర్మించుకున్నటువంటి వాడు. దేవుడు మనుషుని ఎందుకు నిర్మాణం చేసుకున్నాడు? ప్రతిరోజు ప్రతి క్షణము నేను ఎక్కడికి వెళ్ళి ఇదే చెప్తాను. దేవుడు మనుషుని ఎందుకు నిర్మాణం చేసుకున్నాడంటే, మన యొక్క సమాధానం ఏంటంటే, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, బిడ్డలను గంటానికి, సంపాదించుకోవడానికి, లోకంలో నేను గొప్ప అని చెప్పుకోవడానికని అపోహ పడిపోతూ ఉంటారండి మనుషులు. దేవుడు మనిషిని ఎందుకు నిర్మాణం చేసుకున్నాడంటే, ఆయనను ఘనపరచటానికి నిర్మాణం చేసుకున్నాడు. ఆయన మహిమపరచడానికి నిర్మాణం చేసుకున్నాడు. ఆయన మహిమపరిచే పిల్లలు ఏరిని అందుకు ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆయన ఘనపరిచే వారు ఏడి అని ఆకాశం నుండి ఆయన మనుషుల వైపు చూస్తున్నాడట. అంటే ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు అనేది రైటేగా. ఇప్పుడు ఆయన ఏం చూస్తున్నాడు? మన నడకను చూస్తున్నాడు, మన పడకను చూస్తున్నాడు, మనము కూర్చుండేది చూస్తున్నాడు, మనము లేచేది చూస్తున్నాడు, మన సంపాదనను చూస్తున్నాడు. మనము ఆత్మలో, మన మనస్సులో, మన హృదయములో ఆయనకి ఎంత స్థానం ఇచ్చాడో కూడా ఆయన పరిశోధిస్తున్నాడు అంటండి. పరిశోధించడం అంటే గ్రహించటము, పరిశీలించటము. ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. అవునయ్యా, నువ్వు పరిశోధిస్తున్నావు అని నేను ఎరగలేదు, నాకెప్పుడు ఈ యొక్క ఉద్దేశం రాలేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నేను లోకంలో నేను ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను, నేను నడిచేది ఎవరు చూడలేదు అనుకుంటున్నాను, నేను పడుకునేది ఎవరు చూడలేదు అనుకుంటున్నాను, నేను కూర్చునేది ఎవరు చూడలేదు అనుకుంటున్నాను. నీ ఆత్మ నన్ను చూస్తుంది, నన్ను పరిశోధిస్తుందని నేను ఎరగలేకున్నాను. అందుకే ఆయన ఆ మాట అన్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతాను? ప్రశ్న వేసుకున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు ప్రశ్న వేసుకోవాలి. దేవుని ఆత్మను తప్పించుకొని నీవు ఎక్కడికి వెళ్తావు? ఆయన ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాడంట చూడండి. అక్కడ మనం చూస్తే 8వ వాక్యం, నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడున్నావు, నేను పాతాళంలో పడుకున్నా నీవు అక్కడున్నావు, నేను ఏకో రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో అక్కడా నీ చేయి నన్ను పట్టుకొని నీ కుడి చేయి నన్ను నడిపిస్తూనే ఉంది. ఏమండి, ఎక్కడున్నాడంటేనా? నువ్వు ఎక్కడున్నా అడున్నాను అంటున్నాడు. అందుకే యోనాకు చెప్పాడు, యోనా నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణంలో పరిచర్య చేయిపో అంటే ఏం చేశాడు? ఏమండి, ఆ షిప్పులో లోపల ఆ కింద గదిలో పడుకున్నాడట. ఏమనుకొని? నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఎక్కడున్నానో ఎవరికి తెలియదు అని అనుకున్నాడు. అనుకోలేదా? ఏం జరిగింది? కార్యం చేశాడు లేదా ఆయన? ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనం అనుకుంటూ మనము ఎక్కడో మన ఇష్టానుసారంగా తిరిగినప్పటికీ ఆయన ఆకాశంలో ఉన్నాడు,
ఇంకా ఎక్కడున్నాడు? పాతాళములో కూడా ఉన్నాడు. ఆకాశాన్ని పాతాళాన్ని కాదని ఒకవేళ సముద్ర జలాల్లోకి వెళ్ళావా, అక్కడ కూడా ఉన్నాడు. మరి ఇంకా ఆయన లేని స్థలం ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా అమ్మా? ఎక్కడైనా ఉందా? కాబట్టి ఆయన మనల్ని పరిశీలిస్తున్నటువంటి దేవుడు. మన ఆత్మలను, మన మనస్సులను ఏ మనుషుడు గుర్తించలేని హృదయాంతరంగాన్ని ఆయన పరిశీలిస్తున్నటువంటి దేవుడు. చాలామంది అపనమ్మకంతో బ్రతుకుతున్నారు. చాలామంది యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏమోలే ఆయన మనల్ని చూస్తున్నాడా. మన పితరుల కాలం నుంచి మాటలు చెప్తూనే ఉన్నారు. ఆయన ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు తీర్పు తీరుస్తాడు, ఎప్పుడు ఏమండి, ఎప్పుడు ప్రతి మాటకు ఆయన చక్కని ఉపమానాన్ని చెప్తూనే వచ్చాడు. ఉపమానం లేకుండా యేసు ప్రభువు వారు ఎక్కడ మాట్లాడలేదు. దేవుని రాకడ ఎలా ఉంటుంది అని చెప్పని గ్రంథంలో అనేక మంది అడిగినప్పుడు, దేవుని రాకడ ఎలా ఉంటుందట? దొంగ ఎట్లుంటాడు తెలుసా మీకు అందరికీ? మీ ఇంట్లో ఎప్పుడు పడతారో చెప్పగలరా? ఈ ఊర్లో ఎప్పుడు పడతారో చెప్పగలరా? దేవుని యొక్క రాకడ అలా ఉంటుంది. దేవుని కార్యాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే అంటాడు, ఈ కార్యములు కంటికి కనపడవు, చెవికి గోచరం. అంటే అర్థమైంది, వినపడవండి. మనము ఎన్ని తరాల నుంచి వింటున్నాం. ఇక్కడ నేనే 19 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను. ఎంతమంది విన్నారండి? ఎంతమంది విన్నారు? ఎంతమంది జీవితాలను మార్చుకున్నారు? ఎంతమంది బ్రతుకులు కుదుటపడినాయి? విన్నవారు దేవుని దయవల్ల బాగుగానే ఉన్నారు. వినని వారి కుటుంబాల్లో శోధనలు వస్తూనే ఉన్నాయి. కారణం ఏమైందని మనం పరిశీలిస్తే, దేవుడు మనల్ని చూడట్లేదులే, మన అంతరంగమును ఎరిగిన వారు ఎవరు లేరులేని మనం అనుకుంటే, ఆయన మనం ఎక్కడున్నా మనల్ని పరిశీలిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మొదట మనకు రావాల్సినటువంటి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆయన సన్నిధిలో ఆత్మ నడిపింపు కలిగిన వారంగా ఉండాలి. ఆత్మలో రోషము కలిగిన విశ్వాసిగా ఉండాలి. ఆత్మలో రోషం రావాలి. మనం చాలా విషయాలకు రోసపడతాం. ఆ యొక్క పాటిస్తే రోసపడతాం, ఆ యొక్క మైకులో మాట్లాడితే రోసపడతాం. ఆ యొక్క అంత ఆ యొక్కేనా, మేము తక్కువ? మంచిదే, రోషం ఉండాలి, మంచిదే. అన్ని విషయాల్లో ఉండాలి. దేవుని పనిలో అన్ని విషయాల్లో రోషం కలిగిన విశ్వాసిగా ఉండాలి. నీవు నడుస్తున్నప్పుడు నువ్వు పాడుతున్న పాట కలిగిన క్రియలునే చూసుకోవాలి. జాగ్రత్తగా ఆలకించండి. మనం పాటలు పాడుతున్నప్పుడు ప్రతి పాట కూడా ఒక పాట మీనండి. ఆలోచన చేయండి, అవునా కదా? ఇప్పుడు 139వ కీర్తన మనము చదువుకున్నాం. 139వ కీర్తన పాట కూడా పాడామా లేదా? పాట ఏమవుతుందో వాక్యం అదే ఉంది. సో ఇప్పుడు వాక్యం చెప్పినా పాట పాడినా రెండు ఒకటే. ఆ వాక్యంలో ఉన్న అర్థం ఏందో పాటలో ఉన్న అర్థం వేరే ఉండదండి. ఉందా ఏమన్నా? యాజ్ ఇట్ ఈజ్గా దానికి పద స్వర కల్పన చేశారు దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. అర్థం ఒకటే ఉందని గ్రహించాలి. పాడుతుంటారు అందరూ, ఆ పాట నేనైతే నేను పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్న ప్రతి అర్థాన్ని నేను అన్వయించుకుంటాను. నా జీవితానికే అన్వయించుకుంటాను. ఆ పాటలో ఉన్న అర్థం ఏంటి? ఆ పాటను పాడుతున్నప్పుడు నా హృదయం వెంటనే చెమ్మగిల్లుతుందండి. నా హృదయం వెంటనే చెమ్మగిల్లుతుంది. కారణం ఏంటంటే నేను అన్వయించుకుంటున్నాను. సో ఇప్పుడు పాట పాడుతున్న వాళ్ళందరూ కూడా ఈ పాటలో ఉన్న అర్థము ఎవరికి చెప్తున్నట్టు? ఈ పాట నేను దేవునితో మాట్లాడుతున్నాను. పాట పాడుతున్నానంటే దేవునితో నేను మాట్లాడుతున్నాను. అప్పుడు ఈ పాటలో, ఈ మాటలో ఉన్న ప్రతి అర్థము నా హృదయాంతరంగమును తాకుతుంది. ఈ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఈ ఆత్మను పరిశోధిస్తున్న దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడని మనము దేవుని సన్నిధికి నడవాలి. పొరపాటును నేను దేవుని సన్నిధికి రాకపోయినా, నేను దేవుని సన్నిధికి పోయి పాట పాడితే కదా ఆయన నన్ను చూసేది. నేను రాకుండా ఏ అగాధములోనో ఎక్కడో నేను దాక్కుంటే నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటే కుదరదు. నువ్వు ఎక్కడున్నా ఆయన నేను చూస్తున్నాను అన్నాడు. అందుకే ఆ ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంది. ఆ ఆత్మ దేవుని సన్నిధిలో కుమ్మరించబడి ఉంది. ఆయన యొక్క
మనము 10వ మాటలో కూడా చూసినప్పుడు అక్కడ ఇంకో మాట రాయబడి ఉంటుంది. ఎస్, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునేళ్ళ చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే చీకటి పగలు ఏకరీతిగా కనిపిస్తాం. ఎందుకు కనిపిస్తుందంటే ఆత్మలో మన యొక్క విశ్వాస స్థితిని మనం గమనించుకోవాలి. మన బాహ్య అలవాట్లు కార్యాలు తెలిసినట్లే మన ఆంతర్యంలోని ఆలోచనలు, ఉద్దేశాలు, కోరికలు, భయాలు కూడా ఆ భూమ్యాకాశమును సృజించినటువంటి దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదండి? మన యొక్క బాహ్య అలవాట్లు అంటే బయట చేసేటువంటి కార్యాలు, మనకున్నటువంటి బయట చేసేటువంటి పనులు, బయట మనకున్నటువంటి తలంపులు, మన అంతరంగంలోని ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన కోరికలు, మనలో ఉన్న భయాలు అన్నీ దేవునికి తెలుసు అంటండి. అలా ఆయన పరిశోధిస్తున్నాడు, అలా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. అవి ఎరుగని మనం అనుకుంటుంటాము, ఆయన మనల్ని ఏమీ చూడట్లేదు. అందుకే 3వ వాక్యంలో అన్నాడు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకున్నావు. చర్యలు అంటే పనులు, నీ మనసులో ఉన్న ఆలోచనలు, నీ హృదయంలో ఉన్న కోరికలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు సమస్తాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. అంతరంగ పురుషుడు ఆయన. ఎవరంట? అంతరంగ పురుషుడు అంటే హృదయములో నివసిస్తున్నటువంటి వాడు. ఆయన బయటికి కనపడ్డు, కానీ ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? ప్రతి ఒక్కరి అంతరంగంలో ఉంటాడు. ప్రతి ఒక్కరి అంతరంగాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. మనము గ్రహించలేకున్నాం, మనం గ్రహించలేని వారుగా ఉంటూ ఉన్నాం. నా ప్రియ దేవుని సంగమా, ఆ మాటలను మనము చూసినప్పుడు కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము ఎస్, ఏందంట? రాత్రివేళ దేవుడు రాత్రివేళ నిన్ను దర్శిస్తున్నాడు, నీ హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. చాలు ప్రియులారా, గమనించండి. ఆయన రాత్రివేళ మనల్ని పరిశీలిస్తున్నాడు, దర్శిస్తున్నాడు, మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. దేనికి పరిశోధిస్తున్నాడు తెలుసునా? ఏమంటాడు అక్కడ? ఏ దురాలోచనయు నాకు కానరేలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. నోటి మాట చేత కూడా మనం దేవుణ్ణి అతిక్రమించడానికి వీల్లేదండి. అవునా కదా? యోబుని చూసినప్పుడు ఏమన్నా ఒక్క మాట అయినా దేవుణ్ణి తృణీకరించాడా? ఏమా తృణీకరించాడా? అదే స్థితిలో మనం ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలకించండి. దేవుని ఎన్ని మాటలు దుమ్మెత్తిపోస్తామో నేను ఎప్పుడు యోబును నా జీవితంలో మర్చిపోలేను. యోబు యొక్క జీవిత చరిత్ర మనందరికీ ఒక గుణపాఠం అండి. ఎన్ని గుణపాఠాలున్నా మనం విని వదిలేసేవారుగా ఉంటే ఏవి మన యొక్క హృదయాంతరానికి చేరవనుకోండి. కాకపోతే ఆయన అంటున్నాడు, రాత్రివేళ నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించావు, పరీక్షించావు, పరిశోధించావు, నా దురాలోచనలన్నీ నువ్వు ఎరిగి ఉన్నావు, నా అతిక్రమాలను కూడా నువ్వు గ్రహిస్తూ ఉన్నావు. మనలో ఉన్న ప్రతి దురాలోచనను కూడా ఆయన ఎరిగి ఉన్నాడంట. అన్ని ఎరిగినటువంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ స్థితి ఏంటి? ఎలా నువ్వు ఉంటున్నావు? ఇన్ని దినాల మరి యొక్క ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు. చాలమ్మా. ప్రియులారా, గమనించినట్లయితే
ఇక్కడ యిర్మీయా భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. యిర్మీయా భక్తుడు ప్రార్థిస్తున్నాడు. దావీదు భక్తుడు ఏ రీతిగా ప్రార్థించాడో యిర్మీయా భక్తుడు ఈ 12వ అధ్యాయం 3వ వాక్యంలో ప్రార్థిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నదో నీవు పరిశోధిస్తూ ఉన్నావు. నా ప్రియులారా ఆలకించండి. 19 సంవత్సరములు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు. నువ్వు ఎలా ఉన్నావు పరీక్షించుకో. దేవుడైతే నిన్ను ఎరిగి ఉన్నానంటున్నాడు. నువ్వు ఎటువంటి వాడవైనా, ఎటువంటి దానమైనా, ఏ స్థితిలో నీ ఉన్నా ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే గురుగులు గోధుమలు ఒక దగ్గరే ఉంటాయి కనుక ఆయన అందరినీ ఎరిగి ఉన్నాడు. మనందరినీ ఆయన ఎరిగి ఉన్నాడు. మనందరినీ ఆయన ఎరిగి ఉండి ఆయన చూస్తూ మన హృదయం ఎట్లున్నదో కూడా పరిశీలిస్తున్నాడండి. హృదయము మోసకరమైందండి. అది ఘోరమైన వ్యాధి అండి. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అందాన్ని చూసి మోసపోతున్న వారు చాలామంది ఉన్నారు కనుక. అందము మోసకరమైంది, అది వ్యర్థమైంది, అది హృదయాంతరంగం ఎరిగినటువంటిది కాదు. పై స్వరూపమును మాత్రమే చూస్తుంది. నువ్వు నల్లటోడివా, ఎర్రటోడివా, తెల్లటోడివా, అందగాడివా, ఆటగాడివా, పాటగాడివా అని చూస్తుంది. పై రూపమును చూస్తుంది. మరి దేవుడు ఏం చేస్తాడంట? హృదయ అంతరంగమును చూస్తాడు. హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు గనుక ఆయన మనల్ని పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మనం ఎలా ఉన్నాము, మన ఆత్మీయ స్థితి దినదినం ఎలా ఉంటుంది? దేవునికి ఇష్టలుగా నివసిస్తున్నామా? దేవుని వాక్యమునకు లోబడుతున్నామా? మన దినదిన ఆత్మీయ స్థితిలో ఆత్మలో రోషము కలిగినటువంటి విశ్వాసిగా పాడుటలో, కీర్తించుటలో, ప్రార్థించుటలో, పరులను పోల్చుకొనుటలో. ఏమండి, మన పక్క వారిని అన్నింటిలో పోల్చుకుంటామండి. వాడు బండి కొంటే మనం బండి కొంటాం, వాడు కారు కొంటే మనం కారు కొంటాం, వాడి సైకిల్ కొంటే మనం సైకిల్ కొంటాం, వాళ్ళ పిల్లోడికి పట్టాలు కొంటే మనం పట్టాలు కొంటాం, వాడి పిల్లోడి చెవులకి బొక్కలు పెట్టితే మనం పెట్టిస్తాం. వాడు ఏం చేస్తా పోల్చుకుంటామండి ప్రతి విషయంలో. పక్కను ఆ యొక్క 10,000 పట్టు చీర కంటే నేను 12,000 కొంటా, ఆ యొక్క అక్కలను బలపోల్చుకుంటాం, ఆ యొక్క అది కొంటే నేను ఇది కొంటా. ఏమయ్యో, వాళ్ళు ప్లాట్ కొన్నారు, మనం ఎప్పుడు కొని? వాళ్ళు ఇల్లు కట్టుకుని తప్పు లేదండి. భూ సంబంధమైన ఆశలు ఉండటంలో తప్పు లేదు. ఎందుకంటే భూమి మీద నివసించిన కాలము మనకి ఇది అవసరమే. కానీ దేవుణ్ణి మించి మాత్రం అనవసరమే. దేవుని కంటే భూమిపై మనం ఏది సంపాదించుకున్నా మనం వెంట రాదండి. ఏదైనా సరే ఇవన్నీ తుచ్చమైనవి, భూమిపై ఉన్నాయి అన్నీ కూడా. ఈ భూ సంబంధమైన ఆలోచనలు ఏం చేస్తాయంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుడితో సంబంధాన్ని కట్ చేస్తుందండి. నెట్వర్క్ కట్ అయిపోద్ది. భూ సంబంధమైన ఆలోచనలు, కోరికలు ఎప్పుడైతే మనసులోనికి ప్రవేశిస్తాయో ఆత్మ సంబంధమైన ఆలోచనలన్నీ కట్ అయిపోతాయి. నెట్వర్క్ పోయింది. నెట్వర్క్ పోతే ఫోన్ పనిచేయదు. హలో హలో, నువ్వు ఎక్కడున్నావు, ఏం మాట వినపడట్లేదు, వినపడదు. మరి ఎందుకు? నెట్వర్క్ కట్ అయిపోయింది. దేవునితో నెట్వర్క్ కట్ అయిపోయింది. లోక సంబంధమైన ఆలోచనతో నెట్వర్క్ కట్ అయిపోయింది. ఆత్మ సంబంధమైన దేవుని నడిపింపు నీలో లేనప్పుడు నెట్వర్క్ కట్ అయిపోద్ది. అందుకే యిర్మీయా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, నన్ను ఎరిగి ఉన్నావయ్యా, నా అంతరంగాన్ని కూడా నువ్వు ఎరిగి ఉన్నావయ్యా, నా హృదయము ఎట్లుందో కూడా నువ్వు చెప్పగలిగిన వాడువయ్యా. ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు ఎప్పుడైనా మన ప్రార్థనలు అడిగామా? అయ్యా ఇన్ని సంవత్సరాలు నీ సన్నిధానంలో మేము ఎదుగుతున్నాం, పెరుగుతున్నాం, మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి పిల్లలు కూడా కలుగుతున్నారు, మా హృదయాంతరంగాన్ని నువ్వు పరిశోధిస్తున్నావు అని మేము ఎరగలేకపోతున్నాం. ఎప్పుడైనా నోరారా ఆ మాటను పలికావా? ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. అయ్యా ఇన్ని దినాలు నేను ఎరుగకున్నానేమో, ఇదిగో నీ మాటలు నా హృదయాన్ని తాకాయని మనపూర్వకంగా ఆయన దగ్గర ఒప్పుకుందాం. అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదాం. ఉన్న పాటన కళ్ళు మూసేయండి. ఉన్న పాటన కళ్ళు మూసేయండి. ఎవరు ఒకరిని వైపు చూసుకోమాకండి. నీ హృదయాంతరంగముతో నువ్వు దేవునితో మాట్లాడాలనుకుంటున్నావా? కళ్ళు మూసేయి. ఉన్న పలంగా కళ్ళు మూసేయి. అందరూ లేచి నిలబడాలి. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు లేచి నిలబడాలి.
వృద్ధాప్యం ఉన్న వాళ్ళు లేచి నడబడాలి. నిలబడలేని వారికి దేవుడు శక్తినిచ్చును గాక. అందరూ లేచి నిలబడి అందరూ కళ్ళు మూసి, అవునాయనా, నా హృదయాంతరంగాన్ని నువ్వు పరిశీలిస్తున్నావు, నేను ఎరక్కున్నానయ్యా. మనపూర్వకంగా అడుగుదాం. మనపూర్వకంగా అడుగుదాం, కళ్ళు మూసి. నాయనా, ఇదిగో విన్న వాక్య ధ్యానములో నా హృదయాంతరంగ ప్రభువా నీతో మాట్లాడుతుందయ్యా. నీవు పరమందుడిని నన్ను పరిశీలిస్తున్నావు అని నేను నమ్ముతున్నానయ్యా. భూ సంబంధమైన సంపద, భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైనటువంటి ప్రతిదీ నేను ప్రయాసపడుతున్నది ఏది నా వెంట రాదయ్యా. నువ్వు నా వైపు చూస్తున్న దేవా అని ఒక్కసారి దేవుని వైపు నీ యొక్క మనస్సు నుంచి దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. నా హృదయాంతరంగాన్ని పరిశీలిస్తున్న దేవా అని ఒక్కసారి మనపూర్వకంగా, హృదయపూర్వకంగా అడుగు. నీ ఇంట్లో నువ్వు ప్రార్థించలేవు, నీ భర్త ఎడల నీలో యథార్థత లేదు కనుక నీవు ఇంట్లో ప్రార్థించలేవు. నీ కుమారుల నీలో యథార్థత లేదు కనుక నీ కుటుంబంలో నువ్వు ప్రార్థించలేవు. నీ అన్నదమ్ముల మధ్య నీ కుటుంబంలో యథార్థత లేదు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించు, కన్నీరు విడిచో. అయ్యా, నన్ను నువ్వు పరిశోధిస్తున్నావయ్యా, నా హృదయాంతరంగా నువ్వు ఎరుగున్నావయ్యా. నాయనా, నాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాత రోత పాపపు జీవితమును నువ్వు కడుగయ్యా అని అడుగు. నోరు తెరిచి అడుగు, నోరారా అడుగు. నువ్వు కూర్చుంటున్నది ఎరిగిన దేవుడు, నువ్వు పడుకుంటున్నది ఎరిగిన దేవుడు, నువ్వు నడుస్తున్నది ఎరిగిన దేవుడు. నీ అంతరంగంలో నుంచి నీ యొక్క తప్పులను, పాపములను ఆయన దగ్గర అడిగితే ఆయన క్షమించడా? ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అడుగు, ఒకసారి హృదయపూర్వకంగా అడుగు, మనసారా అడుగు. మనుషుల వైపు చూడక ఆయన వైపు చూస్తూ అడుగు. అడుగు వారికి విస్తారంగా ఇచ్చువాడు ఆయన. అడుగు వారికి విస్తారంగా ఇచ్చువాడు. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అవునైనా, ఎన్నో ఆశ్చర్యక్రియలు చేసిన దేవుడు, ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, ఇంతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ప్రతి ఒక్కరు ఆరాధించు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అవునయ్యా, ఎన్నో ఆశ్చర్యక్రియలు మా జీవితాల్లో చేసిన దేవా. ఎస్, అడుగు. అంతరంగమున్నటువంటి హృదయమంతటితో అడుగు. హృదయమంతటితో ఆయన ఆరాధించు. నీ అంతరంగంలో ప్రతి విధమైన శరీరముతో నువ్వు చేసిన పాపములు, నోటితో నువ్వు చేసిన పాపములు, కన్నులతో నువ్వు చేసిన పాపములు, హృదయంతో నువ్వు చేసిన పాపములు, అంతరంగమంతటితో అడుగు. కరములు బలపరచి, అడుగులు స్థిరపరచి, అన్ని పాలు కాకుండా తప్పించావు. అవును, నువ్వు చేసిన పాపములను క్షమించి, నువ్వు మరణానికి దరి చేరకుండా క్షమించిన దేవుడు. బలపరచి, అడుగులు స్థిరపరచి, అన్ని పాలు పగిలిన గుండెలో పగిలముగా నిండే
అఖిలముగా ఉండే కృపనిచ్చావు. అంతరంగమందున్న అతనితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్న అతనితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆత్మీయ క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతలయ్యా. ఎంత ఆశ్చర్యక్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతలయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, ఇంతలాంటి తీర్చిన తండ్రి నీవయ్యా. ఇంతలాంటి తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్న అతనితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఆత్మీయ ఆరాధన. ఎంత ఆత్మీయ క్రియలు చేసినావయ్యా యేసు, అవునైనా ఎన్నో ఆశ్చర్యక్రియలు మా జీవితాల్లో చేస్తున్న దేవా, ఎంతలేని ఘనతకు నీవే యోగ్యుడు. మా కరవలను బలపరిచి, మా అడుగులను స్థిరపరిచి, అట్టి పాలు తాకడం వల్ల కాపాడిన దేవా, మీకు స్తోత్రాలయ్యా. విలువలు కనపరచి, ఫలములు వశపరచి, హద్దులేమి లేకుండా హెచ్చించావు. విలువలు కనపరచి, ఫలములు హద్దులేమి లేకుండా హెచ్చించావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అంతరంగమందున్న అతనితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్న అతనితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి, ఇంతలాంటి కీర్తిగా తండ్రి నీవయ్యా. ఇంతలాంటి కీర్తిగా తండ్రి నీవయ్యా. అంతరంగమందున్న అతనితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అవునైనా మేము ఊహించలేనటువంటి ఘనతలకు నువ్వు యోగ్యుడవై, మా జీవితాల్లో మేము చేసినటువంటి కార్యములకు నాయనా నీ సన్నిధిలో నీకు ఇష్టలుగా మేము నివసించక, నీ పాద సన్నిధిలో మేము ఆరాధించు వారముగా ఉండక, నీ ఇచ్చినటువంటి మందిరావరణములో సంతోషంతో నీ సన్నిధికి నడవక, భారము కలిగినటువంటి విశ్వాసులుగా, ప్రేమ లేని విశ్వాసులుగా, సమాధానం లేని సంఘ పిల్లలుగా, ఆప్యాయత లేని సంఘ బిడలుగా, ఇదిగో నాయనా నీ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని మీరు సెలవిచ్చారయ్యా. అవునైనా గ్రామంలో నివసిస్తున్న ప్రతి కుటుంబం ఇది నీ మందిరం ఎరిగి నీ వైపు చూస్తూ వారికి కలిగిన ప్రతి విధమైనటువంటి అక్కరను నీ సన్నిధిలో అడుగుటకు ఇది నీవిచ్చినటువంటి శ్రేష్టమైన స్థలం, అభిషేకించబడినటువంటి స్థలం, సంతోషముతో నింపేటువంటి స్థలం, భారభరితమైనటువంటి జీవితములను ఉన్నతమైనటువంటి భాగ్యములోనికి ధన్యతలోనికి నడిపించేటువంటి స్థలము.
మందిరావరంలో చేరుటకు సంతోషంగా దావీదు అంటున్నాడు కదా, నా జీవిత కాలమంతయు ఆయన సన్నిధిలో గడుపుతానంటున్నాడు. అయ్యా, అట్టి కృపని బిడ్డలకు దయచేయండి, అట్టి సహవాసాన్ని దయచేయండి. నీ మందిరము సమస్త అన్ని జనులందరికీ ప్రార్థన మందిరము. నాయన, నువ్వు పాపములో ఉన్నానని నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావా? నువ్వు శాపములో ఉన్నానని దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావా? నువ్వు అపవాది చేత పట్టబడినవని దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇది అన్ని జనులకు ప్రార్థనా మందిరం. పాపముతో పట్టబడిన వారికి ప్రార్థనా మందిరం, అబద్ధ బోధలకు ప్రార్థనా మందిరము, అబద్ధ బోధలను నేర్పిస్తున్నటువంటి వారికి చక్కని త్రోవలో నడిపించుటకు ప్రార్థనా మందిరం, చిక్కబడిన పరిస్థితుల నుంచి విడిపించబడుటకు ప్రార్థనా మందిరం, భూ సంబంధమైన ఆలోచన చేత పట్టుబడి ఆత్మ సంబంధమైన ఆలోచనలకు దూరముగా ఉన్నటువంటి అన్యుల సహవాసంలో నుంచి నిన్ను నడిపించుటకే ఈ ప్రార్థనా మందిరం. ఆయన కృప చేత నువ్వు పట్టుబడి భూ సంబంధమైన ఆలోచనలు విడిచి ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి నివసించాలని నిన్ను పరిశోధించి నువ్వు ఏ స్థలంలో ఉన్నాను, నువ్వు నిద్రిస్తున్నాను, నువ్వు నడుస్తున్నాను, నువ్వు కూర్చున్నాను, నువ్వు పనులకు వెళ్ళను, ఆయన నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను పరిశోధిస్తున్న దేవుడు, నీ శరీర బలహీనతలను పరిశోధిస్తున్న దేవుడు, నీ అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచనలను కోరికలను పరిశోధిస్తున్న దేవుడు. అందుకే జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిని ఎప్పుడు దర్శించుదునా అని నా హృదయము ఎంతో ఆశ కలిగి ఉన్నదని అంటాడు దావీదు భక్తుడు. ఈరోజు నువ్వు అట్టి ఆశను కలిగి ఉన్నావా? అట్టి ఆశ నీ హృదయంలో నుంచి దూరంగా ఉందా? యేసు నామములో నీ ప్రతి విధమైనటువంటి శోధనలు ఇప్పుడే లయపరచబడునుగాక. అంధకార సంబంధమైనటువంటి నీ కార్యములన్నీ ఇప్పుడే యేసు నామములో త్రోసివేయబడునుగాక. నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా ఒకసారి ఆలోచించు, మనపూర్వకంగా ఒకసారి ఆలోచించు. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, భూ సంబంధమైనటువంటి తపన, భూ సంబంధమైనటువంటి ఆర్థిక స్వలాభాలు దేవుని దగ్గరికి చేర్చవు. నా ప్రియ సంగమా, ఆయనతో అంటుకట్టబడాలి, సంఘ సహవాసములో అంటుకట్టబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశలతో అభిషేకించబడినటువంటి సేవకుల యొక్క నోటి నుంచిటువంటి ప్రతి మాట చేతను కట్టబడాలి. అట్టి కృపలు దేవాది దేవుడు ఆరాధనలో పాల్పంచుకున్న బిడ్డలు హృదయాంతరంగములో నుండి కన్నీరు విడుస్తావు. నువ్వు ఎప్పుడైతే కన్నీరు విడుస్తావో నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క హృదయాంతరంగములో నుంచి పాత రాత జీవితమును కడిగి వేసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నావో, అందుకే ఆయన ఇచ్చాడు ఈ గుడారాన్ని, అందుకే ఆయన ఇచ్చాడు ఈ సహవాసాన్ని. సంఘము దేవుని యొక్క ప్రతిరూపము. వధువు సంఘముగా మనం ఇక్కడ సిద్ధపరచబడాలి. వరుడుగా ఆయన మన యొద్దకు రాబోతున్నాడు. ఆ కృప కొరకు నువ్వు పాత్రురాలుగా ఉండాలని ఆశపడుతున్నావా? ఆ కృప కొరకు నువ్వు పాత్రుడిగా ఉండాలని ఆశపడుతున్నావా? మనపూర్వకంగా అడుగు, మనపూర్వకంగా అడుగు. నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడగాలని ఆశపడుతున్నానయ్యా. భక్తిహీనులాతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది. వేయి దినాల కంటే శ్రేష్టమైనది. సాధుతాడుపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను
ఆనందముతో కేకలేస్తున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని ఆనందముతో కేకలేస్తున్నది. నా దేహమెంతో నీపై ఆశించే. శాశ్వత కృపను నేను తాళించగా కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళించగా శాశ్వతమైన కృపని కోరుకుంటున్నాను. సిలువ సితారతో సింహాసనం ఎదుట పాట పాడగా సిలువ సితారతో సింహాసనం ఎదుట పాడగా సియోను రారాజు నీవేగా. శాశ్వత కృపను నేను తాళించగా కానుకానైతిని నీ సన్నిధిలో. కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళించగా జీవము గల దేవుని దర్శించానంతో కేకలేస్తున్నది. జీవము గల దేవుని దర్శించానంతో కేకలేస్తున్నది. Almighty God. పరిశుద్ధాత్మని బిడ్డలు సంచారం చేయండి. అనేక మంది ఆత్మతో రోషము కలిగిన బిడ్డలుగా మీరు ఇదే నా కోరిక యేసయ్యా
యేసయ్య రాకడ సమయంలో ఎదుర్కొనే రక్షణ నీకున్నా. Yes, yes. అవును. నావై ఆరాధన వర్షిప్. Yes, yes. Yes, Lord. స్తోత్రం నాయనా, స్తోత్రం. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలయ్యా. కృపగల రాజా, రాజులకు రాజా మీకు వందనాలయ్యా. స్తోత్రం, స్తోత్రం. పరమందు మమ్మలను మీ కను దృష్టితో పరిశీలిస్తున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం, స్తోత్రం. మేమేమిచ్చినను మీ రొమ్మును తీర్చలేని వారమయ్యా. నాయనా, నీ భక్తుడు అంటున్నాడు, నీ రక్షణ పాత్రను చేతబుచ్చుట ద్వారానే నీ వాక్యం సెలవిస్తుందయ్యా. ఎంతమంది నీ రక్షణ పాత్రను చేతబుట్టి ఈరోజు ప్రభువా నీ శరీరంలో నీ రక్తంలో పాలిభాగస్తులు ఉండటానికి హృదయాంతరంగం నుంచి నిన్ను ఆరాధించి మహింపరుచుకొని ఉన్నారు. హృదయాంతరంగం నుంచి ఆరాధించిన బిడ్డల యొక్క కరములు మీరు బలపరిచి ఉన్నారని మేము నమ్ముతున్నామయ్యా. బిడ్డల చేతులను మీరు తాకారని నమ్ముతున్నాం. ఈ మందిర ఆవరణములో మీ యొక్క ఆత్మాభిషేకము నిండారిగా కుమ్మరించబడి ఉన్నదని మేము నమ్ముతున్నాయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం. నిన్ను ఆరాధించిన బిడ్డలను ఆత్మతో అభిషేకించి నూరంతర అభిషేకమును పొందుకున్న వారే నీకిష్టులుగా రోషము కలిగిన నీ బిడ్డలుగా లోకం వైపు చూడక మనుషుల వైపు చూడక కేవలం నీ వైపే చూసి నిన్ను కలిగిన పిల్లలుగా నివసించడానికి కృపణీయమని ఈ ఆరాధనలో పాలు పంచుకొని నిన్ను స్తుతించి ఘనపరిచిన బిడ్డలను నీ కృపలో ఎత్తుపట్టమని యేసయ్య ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొని ఉన్నాము తండ్రి.